నిన్న రివ్యూలో అయితే మనం మాట్లాడుకున్నాము. అమరేంద్ర బాగి మెడలో మరొకసారి తాళి కడతా ఉండాలనేసి నేనైతే చెప్పాను. బాగి అమరేంద్ర పెళ్ళిని మరొకసారి చూడబోతున్నాం అనేసి చెప్పాను. కానీ మీకు ఈరోజు ఎపిసోడ్ చూసింటే తర్వాయి భాగంలో ఒక ట్విస్ట్ అయితే బయటకైతే వచ్చింది. అంటే మన బాగి మెడలో తాళిని అయితే మన అమరేంద్ర అయితే చూశాడు. అసలు అమరేంద్ర తాళిని చూసిన తర్వాత తాళి ఎలా కడతాడు సార్ అనేసి నాకు జస్ట్ ఈ వీడియో చేసే దానికన్నా 3 నిమిషాల ముందైతే మెసేజ్ అయితే చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నిన్న పాజిటివ్గా ఎంతమంది అయితే కామెంట్స్ చేశారు, నెగిటివ్గా కూడా అంతేమంది కామెంట్స్ అయితే చేశారు. దాని గురించి కూడా మాట్లాడతాం. ఎందుకంటే సార్ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత, మీరు ఇచ్చినంత హైప్ లేదు సార్ సీరియల్ పైన అనేసి కొంతమంది అయితే చెప్పారు. అది అయిపోయిన తర్వాత అరుంధతి ట్రాక్ ఇంకా ఎన్ని రోజులు సార్, దాదాపు నెల నుంచి ఇదే ట్రాక్ వస్తుంది, మేము చూడాలనుకుంటాం ఇది కాదు సార్. బాగి అమరేంద్ర లవ్ స్టోరీ, బాగి అమరేంద్ర సీన్స్ చూడాలనుకుంటాను సార్, అవి మిస్ అవుతా ఉన్నాయి అనేసి చెప్పారు. మీ అందరి కోరిక నెరవేరుతుంది అనేసి నాకైతే అనిపిస్తుంది. అసలు మీ అందరి కోరిక ఎలా నెరవేరుతుంది, అసలు ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్ ఎలా రాబోతున్నాయి, అది అయిపోయిన తర్వాత బాగి అమరేంద్ర పెళ్ళి అనేసి అన్నాం కదా, దాని గురించి క్లారిటీగా మాట్లాడదాం. వీడియోని అయితే చివరికి అయితే చూడండి, లైక్ చేయడం అసలు మర్చిపోదండి. సబ్స్క్రైబర్స్ ఎందుకో చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ప్రతిరోజు సీరియల్ ఎలా ఉన్నా సరే మన రివ్యూలో అయితే పాజిటివ్నెస్ అనేది ఉంటుంది. అలాగే నెగిటివ్ మెసేజ్లు చేసే వాళ్ళకి కూడా నేను కొన్ని మీకు సూచనలు అయితే ఇస్తాను, మీకు పాజిటివ్గా మారే దానికోసం అయితే. అందుకోసమైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోని అయితే చివరికి అయితే చూడండి. ఒకవేళ మీకు టైం లేదనుకుంటే 1.5xలోనో 2xలోనో పెట్టుకొని చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ కీలకంగా మారే పాయింట్స్ కాబట్టి చాలామంది అయితే మిస్ అవుతూ ఉంటారు. దానికోసమనే చెప్తాను. సరే అనేసి మనకు ఫస్ట్ అప్కమింగ్ ప్రోమో గురించి అయితే మాట్లాడుకునేద్దాం. తర్వాత ఈరోజు ఎపిసోడ్లో జరిగిన కొన్ని కీ పాయింట్స్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ అప్కమింగ్ ఎపిసోడ్లో మనకు చూపించింది ఏం చూపించారు, అక్కడ మన భాగ్య అయితే నెత్తిన కుండ పెట్టుకొని, అంటే ఒక దేవతకి వరం ఇవ్వాలంటే ఖచ్చితంగా నెత్తిన కుండ పెట్టుకొని పొంగల్ చేసి మనం పెడతామనేసి ఎలాగైతే ముక్కుంటామో ఆ విధంగా అయితే పొంగల్ని, అంటే పొంగల్ పెట్టుకునేదో మామూలుగా వాటర్ పెట్టుకుంటారు. ఆ వాటర్ని మోకాళ్ళ పైన అయితే, అంటే దాదాపు ఒక 150 to 100 మెట్లు అయితే ఉన్నాయి. ఆ మెట్ల పైనుంచి మోకాళ్ళ పైనుంచి ఎక్కుతా ఉంది. అంటే ఎంత కష్టం వస్తే అలా మనము మొక్కుంటాం చెప్పండి. ఆ కష్టం నుంచి ఆ భాగ్య అయితే అలా మోకాల పైన మెట్లు ఎక్కి 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 వస్తూ ఉంటే, నాకు తెలిసినంత వరకు రేపు ఎపిసోడ్ అయితే మాత్రం సెంటిమెంట్తో నిండిపోయే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంటుంది. సెంటిమెంట్ అంటే మామూలు సెంటిమెంట్ కాదు, ఎక్స్ట్రాడినరీ సెంటిమెంట్గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అమరేంద్రకి అయితే తీసుకొని వచ్చి మన రాతోడైతే చూపిస్తాడు. సార్ చూడండి సార్, బుజ్జమ్మ ఎంత కష్టపడతా ఉందో, మీకోసమే సార్ ఇదంతా చేస్తూ ఉండేది, మీరు బాగుండాలనే సార్ ఇదంతా చేస్తూ ఉండేది అనేసి మన రాతోడైతే మన అమరేంద్రకి అయితే చెప్పాడు. అమరేంద్రకి చెప్పిన తర్వాత అమరేంద్రకి అయితే డౌట్ వచ్చింది. అసలు కేర్ టేకర్గా ఉండాల్సిన మనిషి అసలు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉంది? 150 మెట్లు మోకాళ్ళ పైన నడవాల్సినంత అవసరమే ఉంది, అది కాకుండా నెత్తిన కుండబెట్టుకొని నడవాల్సిన అవసరమే ఉంది అనేసి మన అమరేంద్రకి అయితే డౌట్ వస్తుంది. అమరేంద్రకే కాదు, ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా సరే కేర్ టేకర్, అట్లీస్ట్ కేర్ టేకర్ అంటే మన ఇంట్లో మన రక్త సంబంధం కాదు, మన అమ్మ కాదు, మన చెల్లి కాదు, మన భార్య కాదు, ఎవరు కాదు, అలాంటిది కేర్ టేకర్గా ఉన్న అరుంధతి బుజ్జమ్మ ఎందుకు ఈ విధంగా చేస్తా ఉంది అనేసి ఖచ్చితంగా మన అమరేంద్రకి అయితే డౌట్ అయితే వస్తుంది. ఆ రాతోడు పర్టికులర్గా పిలుచుకొచ్చి చూపించాడు కాబట్టి మనకైతే అక్కడ మాత్రం రాతోడిని మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే మన బాగిలో ఉండే ప్రేమని మన అమరేంద్రకి చూపించాలనేసి మన రాతోడి ప్రయత్నం అయితే ఫలించిందని మనం అయితే చెప్పుకోవచ్చు. సరే అని మొత్తానికి చూపించిన తర్వాత అక్కడ ఏం పూజారి గారు అయితే అడుగుతూ ఉంటారు, అమ్మ నీకు ఏం కష్టం వచ్చిందమ్మా, నువ్వెందుకు ఇంత కష్టపడి 150 దాదాపు మనకు మెట్లు చెప్పలేదు లేనుండ అనేసి మన అంచనా నేను చెప్తా ఉండేది. 150 మెట్లు మోకాళ్ళ మీద ఎక్కి మోకాలతో నడుచుకొని వచ్చావు, అసలు ఏం కష్టం వచ్చిందమ్మా, నీ భర్తకి ఏమన్నా, నువ్వు చూస్తా ఉంటే పెళ్ళైన దానిలాగా ఉన్నావు, అంటే వివాహలాగా ఉన్నావు, నీకేమైనా కష్టం వచ్చిందమ్మా, నీ భర్తకి ఏమైనా కష్టం వచ్చిందా అంటే, భార్య కష్టం వచ్చినా సరే ఎవరు కానీ అంటే అంతలా పూజ చేయరు, అంతలా ఇది చేయరు. అదే భర్తకు కష్టం వస్తే మాత్రం ఖచ్చితంగా ఏ ఇంట్లో అయినా సరే ఒక అమ్మ అనే భార్య అయితే మాత్రం ఖచ్చితంగా భర్త కష్టం వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా అడుగు జాడల్లో నడుస్తుంది, ఆ దేవుడికి ఏమి కావాలన్నా చేస్తుంది అనేసి మనకైతే తెలుసు. ఎగ్జాక్ట్గా మన అమరేంద్ర కష్టం వచ్చిందనేసి మన భాగ్య అయితే వివాహితులాగా ఉన్నావు, ఏమమ్మా కష్టం వచ్చిందంటే, నా ప్రమాదంలో ఏమన్నా పడ్డాడు మీ భర్త అనేసి అడిగితే, నా భర్త ప్రమాదంలో నుంచి బయటపడ్డాడు స్వామి అనేసి అయితే చెప్పింది. అంటే అమరేంద్ర ఆల్రెడీ మనోహరి ట్రాప్లో నుంచి అక్కడ ఎక్కడో పడిపోయేసి
అంటే ప్రాణాపాయస్థితిలో నుంచి ఎలాగోలా బతికొచ్చి ఇప్పుడు సగం గతం గుర్తొచ్చినా కానీ మన అమరేంద్రాన్ని అయితే లవ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఆ భర్త ప్రాణాల కోసము ఎంతమంది పిల్లలు చూసాము. అలాగే బాగి ఎన్ని ఇబ్బందులు పెట్టింది మనోహరి, ఎన్ని కష్టాలు పెట్టింది మనోహరి. ఆ కష్టాలంతా కూడా ఎదుర్కొని మన భాగ్య నిలబడిందంటే ఆ కష్టం నుంచి మన అమరేంద్ర తప్పుకున్నట్టే కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ గతం గుర్తొచ్చేసింది కాబట్టి ఇప్పుడు భాగ్యకి అయితే ఆ కోరిక తీరింది. అంటే తన భర్త తనను గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, తన భర్త తన పిల్లల్ని, అంటే భాగ్యకి ఏమైనా ప్రాబ్లం అయినా సరే పిల్లల్ని చూసుకోవడానికి అక్కడ మా భర్త ఉన్నాడు అనేసి ఒక ధైర్యంతో అయితే అక్కడ నా భర్త అయితే ప్రమాదం నుంచి బయటపడ్డారు పూజారి గారి అనేసి చెప్పిన తర్వాత అక్కడ సరే అమ్మ అనేసి పూజారి గారు పోయి అభిషేకం చేస్తా ఉంటే మన భాగి వచ్చి తాళిలా చూసుకుంటా ఉంది. ఆ చూసుకుంటా ఉంటే అమరేంద్ర అయితే ఆ తాళని అయితే చూసేశాడు. అమరేంద్ర ఆ తాళిని చూసేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ తాళి ఎలా కడతారు అని మనకైతే డౌట్ రావచ్చు కదా. అక్కడ ఖచ్చితంగా అమరేంద్ర అయితే బాగిని డైరెక్ట్గా అడగతాడంటే డెఫినెట్గా అడిగే ఛాన్స్ అయితే వెరీ వెరీ లో ఉంటుందని నేనైతే అనుకుంటాను. ఎందుకు అడగరు సార్, అడగచ్చు కదా అని మీకైతే డౌట్ రావచ్చు. ఎందుకంటే అమరేంద్ర పూర్తి గతం వచ్చేంతవరకు బాగిని ఇప్పుడు బాగి ఎలాగైతే అంటే దాచిపెట్టి మాట్లాడుతూ ఉందో అదేవిధంగా మన అమరేంద్ర కూడా తాళిని చూసినా కానీ చూడనట్టయితే నటిస్తూ ఉంటాడు అనేసి నాకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అసలు నటించాల్సిన అవసరం ఏముంది సార్, బాగిని డైరెక్ట్గా అడగచ్చు కదా అనేసి మీకైతే డౌట్ రావచ్చు కదా. అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు భాగ్యం డైరెక్ట్గా అడిగితే తన భర్త ఎవరు అనేసి అడిగితే తను నువ్వే అని చెప్పాల్సి వస్తుంది. ఆ నువ్వే అని చెప్తే నాకేమైనా జరిగి నా మైండ్లో బ్లాక్ ఏమైనా క్లాట్ అవుతుందా అనేసి ఆలోచించే శక్తి కూడా మన అమరేంద్రలో లేదు కాబట్టి అందుకోసం అనేసి అమరేంద్రకి అయితే ఆ క్వశ్చన్ అయితే అడిగే ఛాన్స్ అయితే లేదు. కానీ రాతోడినైతే అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. రాతోడు మాత్రం సార్ మాకు కొంచెం టైం ఏంటి, నేను అన్నీ మీకు చెప్తాను, త్వరలో చెప్తాము అనేసి చెప్పవచ్చు. లేకపోతే బాగిని అడిగినా కానీ అసలు బాగి నీ భర్త ఎవరు, అసలు నీ మెడలో తాళి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రోజు షాపింగ్ మాల్లో అడిగితే మాత్రం నా పెళ్ళే కాలేదని చెప్పావు, అలాంటిది ఇప్పుడు మెడలో తాళి వేసుకున్నావు, అసలు నీ భర్త ఎవరు, అసలు నా కోసం ఈ పూజలంతా ఎందుకు చేస్తా ఉండవు అనేసి మన అమరేంద్ర అయితే అడిగే క్వశ్చన్ అయితే చాలా హైగా ఉంది. అమరేంద్ర అడిగిన తర్వాత మన బాగి అయితే సార్ మీకు అన్నీ చెప్తాను, మీకు ప్రతి ఒక్క విషయం నేనైతే చెప్తాను, కానీ నాకు కొంచెం టైం కావాలి సార్, మీరు టైం ఇవ్వండి అనేసి అయితే మనం అమరేంద్ర దగ్గర అయితే మన బాగి అయితే టైం తీసుకునే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉంటుంది. సరే అమరేంద్ర కూడా వీళ్ళేదో నిజం దాచిపెడతా ఉంటారు అనేసి అమరేంద్రకి ఆల్రెడీ డౌట్ వచ్చింది కాబట్టి ఆ డౌట్ని అలాగే అమరేంద్ర కూడా కంటిన్యూ అయితే చేస్తాడు. కంటిన్యూ చేసిన తర్వాత మన బాగి అమరేంద్ర భార్యాభర్తలు అనేసి ఎక్కడో ఒక ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బుజ్జమ్మ ఆల్రెడీ వాళ్ళ అమ్మా నాన్న ఫోటో చూసింది కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న ఫోటో చూసిన తర్వాత ఆ ఫోటో చూసే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది. ఆ ఫోటో చూసిన తర్వాత అమరేంద్రకి ఆల్రెడీ పెళ్ళింది కాబట్టి ఇప్పుడు మరొకసారి అంటే బాగికి చెప్పకుండా, అంటే కేర్ టేకర్ కదా నువ్వు, నాకు మనోహరి అంటే అసలు మనోహరి పైన లవ్ కాదు కదా, కనీసం ఆ పక్క తిరిగి చూద్దామని కూడా లేదులే మన అమరేంద్రకి. అక్కడ కేర్ టేకర్ కదా అమరేంద్ర భార్య అనేసి అమరేంద్రకి తెలిసిపోయిన తర్వాత మన బాగినే డైరెక్ట్గా పోయి అడిగే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ బాగి నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు అనేసి మన అమరేంద్ర అడిగితే ఖచ్చితంగా, ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళి అయింది, ఆ పెళ్ళి కూడా ఎలా జరిగిందో మనందరికి తెలుసు. అలాగా ఒక మెమొరీ లేకుండా ఏదో జరిగిందన్నట్టు జరిగింది కదా, అదే ఇప్పుడు అంగరంగ వైభవంగా మరొకసారి పెళ్లి జరిగితే ఎలా ఉంటుంది చెప్పండి, సూపర్గా ఉంటుంది కదా. మనం కూడా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతాం. మళ్ళీ కొత్త లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా అంతా రావాలంటే మంచి అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే రావాల్సి వస్తుంది. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఈ ప్రచండ టాపిక్ అయిపోయిందా అంటే ఈ ప్రచండ వచ్చి మళ్ళీ వస్తాను, నేను ఆ శక్తుల కోసం వస్తాను అనేసి అన్నాడు. ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు కళ్ళు లొట్టపోయి బయటపడ్డట్టు అయితే అయింది. అంటే కన్ను లొట్టపోయి అంటే ఇక్కడ కన్ను మనకు బయటకు వచ్చినట్టయితే ఆ రోజు ఎలాగోలా బయటపడ్డాడు. మళ్ళీ చెంబాలో వచ్చిన తర్వాత గడ్డ రూపంలో వచ్చినా కానీ పని అయితే కాలేదు. ఎందుకంటే దైవశక్తి అనేది తోడుంది కాబట్టి ఆ ప్రచండాన్ని అక్కడ మన బుజ్జమ్మని అయితే ఏమీ చేయలేకపోయింది. అక్కడ చేయలేకపోతే ఇంకా సరే అనేసి మరొకసారి దైవశక్తిని ఎలాగైనా సరే నేను సొంతం చేసుకుంటా అనేసి అన్నాడు. ఈసారి ప్రాణాలు కోల్పోవడానికి వచ్చేదానికి సిద్ధంగా ఉండడానికి నాకైతే అనిపిస్తుంది. ఆ ట్రాక్ను కొన్ని రోజులు పక్కన పెట్టి, ఆ ప్రచండ ట్రాక్ను కొన్ని రోజులు పక్కన పెట్టి బాగి అమరేంద్ర లవ్ స్టోరీ జనాలకైతే కావాలనుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళ లవ్ స్టోరీ వస్తే మాత్రం ఇప్పుడుండే టీఆర్పీని ఇంకా అంచెలంచెలుగా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. రావాలని కోరుకుందాం. మీరైతే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి. ఎందుకంటే చాలా మందికి రీచ్ అయితే చాలా వాచ్ టైం వస్తే ఆటోమేటిక్గా ఛానల్ వాళ్ళు కూడా చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. మీ అందరూ కొంతమంది అయితే రివీల్ చేస్తూ ఉంటారు,
వాళ్ళంతా కామెంట్స్ ఆఫ్ చేసేయడం వల్ల మీరు ఏం చెప్తా ఉంటారో కూడా వాళ్ళకి తెలియదు, మీ మనసులో ఉండే మాట కూడా వాళ్ళకి తెలియదు. మన ఛానల్లో ఆ విధంగా ఎప్పుడు జరగదు. నేను ఫాల్స్ చెప్పని, నిజం చెప్పని, అబద్ధం చెప్పని మన ఛానల్లో ఎప్పుడు కామెంట్స్ అనేది ఆన్లోనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.